అమ్మయ్య పని అంతా అయిపోయింది. ఎవరబ్బా అక్కడ? ఓ అమ్మ, వీళ్ళు మళ్ళీ వచ్చినారే, పరిగెత్తు. ఏమైంది మమ్మీకి? అమ్మయ్య తప్పించుకున్నాం. మమ్మీ 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 ఏమైంది మా? ఏం లేదు లేవే. మళ్ళీ ఏం లేకుంటే ఎందుకు అలా పైతుంటే వస్తున్నావు? ఓ అదా, వినాయక చంద కోసం వస్తా అంటే వస్తే ఇయ్యొచ్చు కదా. ఇవ్వచ్చు, 5-10 ఇస్తే తీసుకోవాలా కదా. ఏంటి 5-10? 5-10కి తినడానికి చాక్లెట్స్, లేస్ ప్యాకెట్స్ కూడా రావు కదా మమ్మీ. 100,000 అడుగుతారు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం చాయా? అవునవును, మన వేసుక చులకైతే లెక్కలు కనిపిరావు. దేవుడికి ఇవ్వాలంటే లెక్కలు కనిపిస్తాయి. అదేంటి అలా అంటారు? లేకపోతే ఏంటి మమ్మీ, ఆ దేవుడికి ఇవ్వడానికి ఎంతగా బాధపడుతున్నావా? ఆయన దయ తలిస్తేనే కదా మనం ఇప్పుడు ఇలా ఉండేది. అయినా ఇంకొకటి, మనకు తోచిన సహాయం చేయాలి కానీ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి దానుకోవడం కాదు. చా, ఏంటి ఇలా చేశాను? పిల్లలు పెద్దలు కలిసి హ్యాపీగా చేసుకునే పండగకు మనకు తోచిన సహాయం చేయాలి కానీ ఇలా దాక్కోవడం ఏంటి? ఛాయా, ఇప్పుడే వాళ్ళని పిలిచి ఇస్తానే. మనం మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చినా ఆ భగవంతుని ఆశీర్వాదం మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి వాటికి మనం చేతనంత ఇద్దాం.